హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. ట్రిగనామెట్రిక్ ratios of compound angles. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఓకేనా, కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ మీరు రాసుకోండి. కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ trigonometric ratios of sum of two or more angles is called compound angle. కాంపౌండ్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ప్లస్ బి తీసుకోండి, కాస్ ఏ మైనస్ బి తీసుకోండి, లేదంటే టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాట్ ఏ మైనస్ బి ప్లస్ సి ఎక్సెట్రా. ఇటువంటి యాంగిల్స్ అనేవి మనం ఏమంటాం? కాంపౌండ్ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఈ కాంపౌండ్ యాంగిల్స్లో అన్ని ఫార్ములాస్ ఉంటాయి. బేసిక్గా మొత్తం అన్నీ కూడా కాన్సెప్ట్ కంటే కూడా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు 1 by 1 సీరియల్ నెంబర్గా వేసుకొని చక్కగా వాటిని బై హార్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా, కోర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాసే, బట్ వీటి యొక్క యూసేజ్ ఏంటంటే ఎక్కువ మన కాలిక్యులస్లో ఎక్కువ వస్తుంటుంది. ఇంటిగ్రేషన్ కానివ్వండి, లిమిట్స్ కానివ్వండి, ఇంటిగ్రేషన్లో ఎక్కువ వస్తుంటుంది. ఓకేనా, ఈ ఫార్ములాస్ ఎక్కువ బాగా యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ని బై హెడ్ చేయండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇంకోటి ఇదేంటంటే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫార్ములా. ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇలా కాదు, ఎందుకంటే ఇలా రాయడానికి కుదరదు. ఇది కాదు ఫార్ములా. కరెక్ట్ ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా, అలాగే మిగతా ఫార్ములాస్ కూడా ఉన్నాయి. సెకండ్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి కదా, ఇప్పుడు సైన్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బండగా గుర్తుపెట్టుకోవడానికి, అంతేకాని ఇట్స్ నాట్ ఏ లాజిక్. సో సైన్ ఏ ప్లస్ బి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇదే ఫార్ములా అవుతుంది, ఇక్కడ మైనస్ మాత్రం అవుతుంది. సైన్ ఫార్ములాస్ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్. ఇది బండగా గుర్తుపెట్టుకోవడంలో మాత్రమే చెప్తున్నాను. అసలు కానీ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ ప్లస్ వచ్చింది కదా ఇక్కడ ప్లస్ రావాలి. అది దానికి ఏం లాజిక్ ఏం లేదు. దెర్ ఈజ్ నో లాజిక్ బిహైండ్ దిస్ ఫార్ములా. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ టు మెమరైజ్ ఈజీలీ ఐ వుడ్ లైక్ టు సే సైన్ ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చూసుకోండి, అంతే. అది మాత్రమే, అంతేగాని దేర్ ఈజ్ నో లాజిక్. ఓకే, అలాగే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. థర్డ్ది కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఫోర్త్ది వచ్చేసి కాస్ ఏ మైనస్ బి.
ఇక్కడ రివర్స్ కాస్ విషయంలో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఫార్ములా రెండు సేమ్ ఉంటుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇది కూడా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ లాజిక్ ఏంటి, ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనం మళ్ళీ ప్రూవ్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దిస్. నేను మళ్ళీ పూర్తిగా చక్కగా మీరు గుర్తుపెట్టుకునేటట్టుగా నేను ఈ ఫార్ములాస్ మళ్ళీ ప్రూవ్ చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ గమనించండి ఫార్ములాస్ అన్నీ. తర్వాత సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి, కాట్ ఏ ప్లస్ బి కాట్ ఏ మైనస్ కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి, అలాగే ట్యాన్ ఏ ప్లస్ బి. ట్యాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a plus tan b by 1 minus tan a tan b. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, కింద మైనస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ tan a మైనస్ b. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, కింద డినామినేటర్లో ప్లస్ వస్తుంది. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఓకేనా, ఇవి 6 ఫార్ములాస్. తర్వాత సెవెంత్ది వచ్చి కాట్ ఏ ప్లస్ బి. కాట్ ఏ ప్లస్ బి ఈజ్వల్ టు ఇది 1/tan a ప్లస్ tan b అయినా 1/tan కదా, కాట్ అంటే 1/tan కదా, దీన్ని ఎలా రాయొచ్చు. ఇంకోటి tan a ప్లస్ బికి ఫార్ములా అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఓకేనా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సరే ఈ ఫార్ములా అది ముందు వినండి, తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అర్థమయ్యేటట్టుగా. కాట్ బి కాట్ ఏ బై కాట్ బి కాట్ ఏ మైనస్ 1. ఎయిత్ది వచ్చేసి కాట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 1/tan a మైనస్ బి కింద రాయొచ్చుగా. ఎన్బి కింద రాయితే ఇది ఏమవుతుంది, కాట్ బి మైనస్ కాట్ ఏ బై కాట్ బి కాట్ ఏ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా, ఇది ఈ కాట్ ఏ ప్లస్ బి కాట్ ఏ మైనస్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అనేది చెప్తాను, డోంట్ వరీ ఐ విల్ ప్రూవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా. ఓకేనా, తర్వాత దీంట్లోనూ ఇంకో 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ బి బై కాస్ ఏ కాస్ బి. ఇది ఇంటూ నాట్ మైనస్, ఇంటూ కాట్ ఏ కాట్ బి. అలాగే 10th వచ్చేసి tan a మైనస్ tan b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ బి వచ్చింది. సింపుల్, ఇక్కడ సైన్ ఏ మైనస్ బి వస్తుంది. ఏ మైనస్ బి బై కాట్ ఏ కాట్ బి. ఈ 10 ఫార్ములాస్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటిని ఎలా ప్రూవ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకేనా, ప్రూఫ్స్ 1 by 1 ఈ అయితే ఫస్ట్ ఫార్ములాస్ అన్నీ సీరియల్ నెంబర్లో పదే చెప్పడం జరుగుతుంది. సీరియల్ నెంబర్లో రాసుకోండి చక్కగా ఒక చోట, అలాగే బై హెడ్ చేయండి. ప్రూఫ్స్ కూడా మీరు చూస్తే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రూఫ్లు కూడా చెప్తున్నా. ప్రూఫ్స్లో ఫస్ట్ది ఏంటి, సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దీన్ని ప్రూవ్ చేద్దాం, ఈ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి, ఇక్కడ x అనుకోండి, ఇది y అనుకోండి, ఇది 0 అనుకోండి, ఇది ఒక యాంగిల్, అయితే
దీనికి ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ డ్రా చేయండి జాగ్రత్తగా. ఇది పర్పెండిక్యులర్. అలాగే దీనికి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది కూడా పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్. ఓకేనా? ఇటు నుంచి ఇది పర్పెండిక్యులర్. అలాగే ఇక్కడి నుంచి ఇదొక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇదొక పర్పెండిక్యులర్. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ అర్థమైంది. జాగ్రత్తగా చూడండి. 2 యాంగిల్స్ తీసుకున్నాం మనం. ఈ ఫస్ట్ యాంగిల్ మనం ఏ అనుకుందాం, సెకండ్ దాన్ని ఇది బి అనుకుందాం. మనకి ఏం కావాలి? ఏ ప్లస్ బి కాంపౌండ్ యాంగిల్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి కాబట్టి ఈ 2 యాంగిల్స్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి ఒక పేరు పెడదాం. ఈ పాయింట్ కే, ఈ పాయింట్ ఎల్, పాయింట్ కేఎల్, ఈ పాయింట్ ఎం, ఇది ఎన్, ఇది ఓ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి పి, ఇది క్యూ అనుకోండి. ఓకేనా? ఇది సైన్, ఇది యాంగిల్ ఏ అయితే ఈ ట్రయాంగిల్లో చూడండి, ఇది ఏ, ఇది 90. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? 90 మైనస్ ఏ. ఇది 90 మైనస్ ఏ అయితే ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ ఏనే అవుతుంది. ఇది మళ్ళీ 90 డిగ్రీస్ కాబట్టి మళ్ళీ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కంపల్సరీ ఏ ఉండాలి, యాంగిల్ ఏ. జాగ్రత్తగా డయాగ్రామ్లో కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇది 90, ఇది 90, ఇది మళ్ళీ ఇది 90 అంటే ఇది ఎంత అవ్వాలి? 90 మైనస్ ఏ అవ్వాలి. ఇది 90, ఇది ఏమవుతుంది అప్పుడు? మళ్ళీ ఇది యాంగిల్ ఏ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇది ఏ, ఇది 90, ఇది కంపల్సరీ ఏమవ్వాలి? 90. సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఎంత? ఇన్ ఏ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ కాబట్టి ఇది 90, ఇది ఏ, ఇది 90 మైనస్ ఏ. ఇది 90 మైనస్ అంటే ఇది ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? నీకు ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది 90 మైనస్ అయితే ఇది 90 మైనస్ ఏ అవ్వాలి. ఇది 90, ఇది 90 మైనస్ ఏ అయితే ఇది మళ్ళీ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? ఇది ఏ అయితే ఇది పర్పెండిక్యులర్ కదా, ఇది మొత్తం పర్పెండిక్యులర్. ఇది 90 మైనస్, ఇది తీసేస్తే సబ్ట్రాక్ట్ అయితే ఇది ఏమవ్వాలి? 90 మైనస్ ఏ అవ్వాలి. ఇది 90 మైనస్ ఏ, మళ్ళీ ఇది 90 అయితే ఇది ఏమవ్వాలి? ఏ అవ్వాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అన్నది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఏం కావాల్సింది ఏంటి? సైన్ ఏ ప్లస్ బి కావాలి. సైన్ ఏ ప్లస్ బి కావాలంటే ఇది ఏ, ఇది బి, ఇది ఏ ప్లస్ బి రెండు కలిపితే ఇది ఏ ట్రయాంగిల్లో అవుతుంది? ట్రయాంగిల్ ఓకేఎన్లో అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 యాంగిల్ తీసుకుంటే ఏ ట్రయాంగిల్ వస్తుంది మనకు ఒకసారి చూద్దాం. బ్లూ కలర్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఈ సైన్ ఏ ప్లస్ బి ఇన్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఓకేఎన్ రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఓకేఎన్, ఓకేఎన్లో సైన్ ఏ ప్లస్ బి అంటే ఈ ఓకేఎన్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ ఏ ప్లస్ బి రెండింటిని కలిపి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? కే అనగా సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, కేఎన్ బై ఓకే. హైపోటెన్యూస్ ఎంత? ఎందుకు రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటుంది కదా, ఆల్వేస్ హైపోటెన్యూస్ ఎక్కడ ఉంటుంది? రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటుంది కదా, ఓకే. ఇది ఓకే. ఇప్పుడు కేఎన్ అని మనం ఎలా డివైడ్ చేద్దామంటే కేఎల్ ప్లస్ ఎల్ఎన్ కింద డివైడ్ చేయొచ్చు. కేఎల్ ప్లస్ ఎల్ఎన్ బై ఓకే. దీన్ని సెపరేట్ చేసేయండి. కేఎల్ బై ఓకే ప్లస్ ఎల్ఎన్ బై ఓకే. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కేఎల్ ఏ ట్రయాంగిల్లో వస్తుంది? కేఎల్ ఈ ట్రయాంగిల్లో వస్తుంది. ఈ లెంత్ ఈ సైడ్ దేంట్లో ఇన్వాల్వ్ అయింది? ఈ ట్రయాంగిల్లో ఇన్వాల్వ్ అయ్యింది, కేఎల్క్యూ. అంతేనా? అలాగే మరి ఓకే ఏ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయింది? ఈ ట్రయాంగిల్లో ఇన్వాల్వ్ అయింది. ఓకే ఈ ట్రయాంగిల్లో ఇన్వాల్వ్ అయింది అంటే కేఓక్యూ ఈ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయింది. ఈ రెండింటికి కామన్ సైడ్ ఏది? కేక్యూ. సో దీన్ని ఒక కేక్యూతో మల్టిప్లై చేసేస్తే, కేక్యూతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇన్వాల్వ్ అయింది. రెండింటికి కామన్ సైడ్తో మనం డివిజన్ చేసి మల్టిప్లై చేస్తున్నాం. కేఎల్ బై ఓకే ఇంటూ కేక్యూ బై కేక్యూ ప్లస్
ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం, ఎల్ఎన్ని నథింగ్ బట్ ఏంటంటే ఎల్ఎన్ నథింగ్ బట్ ఇది ఈ రెండు ఈక్వలే కదా, ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్. ఇది ఇక్కడ వరకు డ్రా ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసామంటే ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ కదా. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, పీక్యూ కింద రాయొచ్చు, పీక్యూ బై ఓకే. సిన్స్ ఎందుకని సిన్స్ ఇక్కడ రాసుకుని కాదంటే ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ కాబట్టి దీన్ని ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు కేఎల్ బై కేక్యూ సెపరేట్ చేసామనుకోండి, కేఎల్ బై ఇది కొంచెం ప్రూఫ్ కొంచెం టిపికల్గానే కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థం కాకపోయినా పెద్ద నష్టమేమీ లేదు ఈ ప్రూఫ్తోనూ. బట్ ఏంటంటే ప్రూవ్ చేయడం వల్ల ఏంటంటే జామెట్రీలో మనకి ఇటువంటి ఎక్కువ ఈ ఫిగర్స్ వీటి యొక్క యాంగిల్స్ అన్నీ కూడా ఎక్కువ మనం జామెట్రీలో ఎక్కువ మనకి యూసేజ్ ఉంటుంది ముందును. ఇటువంటి కాన్సెప్ట్ మనం చేయడం వల్ల ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఒకటి బాగా మనకి ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాంటి చెప్పిన ప్రూఫ్ వల్ల ఇది మీకు అర్థం కాకపోయినా పెద్ద నష్టమేం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఫామ్లని ఇలా గుర్తుపెట్టేసుకోండి. లేదు అంటే చేయగలిగిన చేయండి, ప్రాక్టీస్ చేస్తే 2-3 సార్లు చూస్తే ఉంది. మాకేంటంటే లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే కొంచెం డెవలప్ అవుతుంటుంది, కాబట్టి ఇటువంటి ప్రూఫ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ప్లస్ కేఎల్ బై కేక్యూ రెండింటిని దీన్ని సెపరేట్ చేశాను, కేక్యూ బై ఓక్యూని సెపరేట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు పీక్యూ బై ఓకే అంటే ఇప్పుడు పీక్యూ అంటే ఇది, ఓకే అంటే ఓకే అంటే ఇది ఓకే. పీక్యూ ఏ ట్రయాంగిల్లో ఇన్వాల్వ్ అయింది, ఈ ట్రయాంగిల్లో ఓపీక్యూలో ఇన్వాల్వ్ అయింది. ఓకే మాత్రం మళ్ళీ దేంట్లో ఇన్వాల్వ్ అయింది, ట్రయాంగిల్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో అందుకే మనం ఏం చేద్దాం, ఈ రెండింటికి కామన్ సైడ్ ఏముంది, కామన్ సైడ్ ఇది ఉంది. ఈ ట్రయాంగిల్లోనూ ఓకే ఉంది, అంతేనా, ఈ ట్రయాంగిల్లోనూ ఓకే ఉంది. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం అంటే ఓక్యూతో నేను మల్టిప్లై చేసి ఇందాక ఇది చేసినట్టు నేను డివిజన్ చేస్తున్నాను. పీక్యూ బై ఓకే ఇంటూ ఓక్యూ బై ఓక్యూ. ఇక్కడ నాకు తెలిసి కొంచెం ఫ్రేమ్లోకి రాదేమో, చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ దాటిందంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది, అందుకే ఇక్కడెక్కడ ఎడ్జిట్ చేసి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఇది చాలా గమనిస్తే కేఎల్ బై సైన్ క్యూ దీన్ని సెపరేట్గా చేసేయండి. పీక్యూ బై ఓక్యూని సెపరేట్ చేయొచ్చు, ఓక్యూ బై ఓకేని సెపరేట్ చేయొచ్చు. ఇప్పుడు కేఎల్ బై కేక్యూ చూడండి. కేఎల్ బై కేక్యూ అంటే ఏంటి, కేఎల్ బై కేక్యూ ఇక్కడ యాంగిల్ ఏ కదా, కేఎల్ అని ఏమవుతుంది, దీనికి అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటది, కాస్ ఏ. ఇదేమవుతుంది, ఇది కేఎల్ బై కేక్యూ అంటే ఇది కాస్ ఏ. కేక్యూ బై ఓకే, కేక్యూ బై ఓకే. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది యాంగిల్ బి కదా, బీకి ఇది కేక్యూ అనేది ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఓకే అంటే అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇది ఏమవుతుంది, సైన్ బి అవుతుంది. జాగ్రత్తగా చూడండి. అలాగే పీక్యూ బై ఓక్యూ దీన్ని సెపరేట్ చేయండి. పీక్యూ ఎక్కడ ఉంది, పీక్యూ ఇది పీక్యూ బై ఓక్యూ, ఓక్యూ అంటే ఇది సైన్ యాంగిల్. ఇక్కడ చూడండి, దీనికి పీక్యూ అనేది అంటే ఆపోజిట్ సైడ్. ఈ యాంగిల్ ఏ తీసుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే దీనికి ఆ పీక్యూ అనేది ఏంటి ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో ఇది ఏమవుతుంది సైన్ ఏ ఇంటూ, అలాగే ఇది ఓక్యూ బై ఓకే తీసుకోండి. ఓక్యూ అంటే ఎక్కడ ఉంది మనకి, ఓక్యూ అంటే ఇది ఓక్యూ బై ఓకే. ఈ యాంగిల్ బి తీసుకున్నాం అనుకో, ఈ ట్రయాంగిల్లో వచ్చింది కదా ఇది ఓకేను ఓకేని, దీనికి ఈ యాంగిల్ తీసుకున్నాం అనుకో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అదేమవుతుంది, ఇది యాంగిల్ బి ఉంది కాబట్టి ఇది కాస్ బి అవుతుంది, కాస్ బి. దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఇది ఏమవుతుందంటే సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి. ఇది ఏంటి దేనికి ఫార్ములా, ఇది సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా. ఇది అర్థం కాకపోతే ఒకసారి
మళ్ళీ రివైండ్ చేసుకొని డయాగ్రామ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని 1-2-3 సార్లు డ్రా చేసి మనం ఏ విధంగా మనం చేసామన్నది ఒకసారి మళ్ళీ చూసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, లైట్ తీసుకోండి. దీనికి ఏంటంటే జస్ట్ ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి నేను ఈ ప్రూఫ్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ది. సెకండ్ చూస్తే సైన్ ఏ మైనస్ బి, ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా నుంచే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. దీన్ని ప్రూవ్ చేద్దాం. దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు? దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కదా, దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కదా, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసి వచ్చాం, ఫస్ట్ ఫార్ములా ప్రూవ్ చేసాం. ఇప్పుడు పుట్ బి దగ్గర మైనస్ బి పెట్టండి, ఎందుకంటే మనకి ఏ మైనస్ బి కావాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి దగ్గర ప్లస్ ఆఫ్ మైనస్ బి, ప్లస్ బి దగ్గర నేను మైనస్ బి పెట్టాం. పుట్ బి వేర్ పుట్ మైనస్ బి వేర్ బి, బి ఎక్కడ ఉందో అక్కడ మైనస్ బి పెట్టమని అర్థం దీనికి. ఓకేనా? సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి కాస్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి, సైన్ ఆఫ్ మైనస్ బి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనసే కదా, ఇదేమవుతుంది? సైన్ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏంటి? కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటానే కదా, ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇవన్నీ చెప్పుకున్నాం. కాస్ ఆఫ్ బి, కాస్ ఆఫ్ మైనస్ బి అని అది ఏంటంటే థీటాలాగే ట్రీట్ చేయాలి. ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ బి అన్న కాస్ ఆఫ్ మైనస్ థీటా అన్న ఒక యాంగిల్ లాగే ట్రీట్ చేయాలి, బీని కూడా ఒక యాంగిల్లో ట్రీట్ చేయాలి. ఓకేనా? కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆ ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సైన్ ఆఫ్ మైనస్ బి మళ్ళీ అంతా మైనస్ సైన్ బి. సో ఇక్కడ మైనస్ బయటకు వస్తుంది కాబట్టి మైనస్ ఇక్కడికి వచ్చేస్తుంది. మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇంతే ఫార్ములా. ఇది సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సింపుల్ ప్రూఫ్, సింపుల్ ప్రూఫ్. బి ప్లేస్లో మనం ఏం పెట్టాం? మైనస్ బి పెట్టాము. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో బి ప్లేస్లో మైనస్ బి పెడితే ఆటోమేటిక్గా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా మనకి వచ్చేస్తుంది. ఓకేనా? అలాగే